పుల్లారావు గారు, ఇక్కడ రెండు రకాల ప్రశ్నలు వస్తున్నాయి. ఒకటి ఏంటంటే ఏదైతే ఈ ఎస్ పుల్లారావు గారు, పుల్లారావు ఎస్ అయితే ఇక్కడ వస్తున్న ప్రశ్న ప్రతి ఒక్కరికి ఏంటంటే ఏదైతే మావోయిస్టులను అణచివేస్తాము అన్న పదాన్ని వాడుతున్నారు, కానీ అదే సందర్భంలో ఆ సమస్యలకు పరిష్కారం చూపిస్తే ఆటోమేటిక్గా అది మాయమైపోయే అవకాశం ఉంది అన్న విషయాన్ని చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నారు. ఆ వైపుగా ప్రభుత్వాలు ఆలోచించట్లేదు అన్నది ఒకటైతే, మరొకటి ఇంతకుముందు అందశ్రేయం గారు చెప్పినట్టుగా ఆ ఉద్యమ పంథాను మార్చుకోవాల్సిన అవసరం ఇవ్వాలి ఏమన్నా కమ్యూనిస్ట్ పార్టీలకు కనిపిస్తుంది. ఎందుకంటే దేశంలో మనం చూస్తున్నాం ఆల్మోస్ట్ కొన్ని రాష్ట్రాలు అయితే ప్రభావం పూర్తిగా ఉన్న దగ్గర నుంచి వాళ్ళకి కనుమరుగైపోయే పరిస్థితి ఉంది. అదే తరహాలో మావోయిస్టు పార్టీ కూడా అదే తరహా వెళ్తుంది. ప్రజల భాగస్వామ్యం దాంట్లో నుంచి ఏమైనా తగ్గుతుందా అన్నది ఒక అనుమానం అయితే వస్తుంది. ఎలా చూడాలంటారు? మీ విశ్లేషణ చెప్పండి. నేను సత్యం గారు మాట్లాడిన విన్నా చిన్న విషయం చెప్తున్నా. నేను నా ఫ్యామిలీ ట్రైబల్ ఏరియాస్ నుంచి 150 years ఉన్నాం. అన్ని చట్టాలు మార్చారు భారతదేశంలో. ఏ దేశంలో ఇలా చేయలేదు. ఎవరు ట్రైబల్ ఏరియాస్లో నాన్ ట్రైబల్ భూమి కొనలేదు. 100 సంవత్సరాల క్రితం కొన్న భూమి కూడా చలామణి అవ్వలేదు స్వతంత్రం వచ్చాక. ఎంతో మంది సిగ్నల్ మీకు వినపడలేదా? లేదండి, సిగ్నల్ వీక్ ఉంది, వినపడతలేదు. ఓకే, నేను చేంజ్ చాలా తీసుకొచ్చాను, చాలా చేంజ్. అందువల్ల వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చారు. ఇవాళ ఏంటి డిమాండ్? ఫారెస్ట్ ప్రొడక్ట్స్ కావాలంటారు, చేస్తున్నారు. నేను చెప్తున్నా, ఎందుకంటే గవర్నమెంట్ అని కాదు, మొత్తం అన్ని గవర్నమెంట్స్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటి, బీజేపీ గవర్నమెంట్ ఏంటి, ఇవేవి కూడా ఇది కంటిన్యూస్ గా చేశారు, విశేషంగా చేశారు. ఇలాంటి చట్టాలు ప్రపంచంలో ఎక్కడా లేవు. ఆస్ట్రేలియా ట్రైబల్స్ ని అంశకొట్టేసి చంపేసి పంపించేశారు అబోరిజినల్స్. న్యూజిలాండ్ మౌరీస్ బయటికి పంపించేశారు. రెడ్ ఇండియన్స్ అంటాం అమెరికాలో. ఇక్కడ నోబడీ కెన్ బై ల్యాండ్. 7% సీట్స్ పార్లమెంట్లో, అసెంబ్లీలో, గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. చాలా మంచిది, చాలా ఆనందపడుతున్నా, చాలా సంతోషపడుతున్నా. కొత్త జనరేషన్స్ రావాలి. సో అది కాదు ఇది. ఇందాక వారు చెప్పినట్టుగా 67లో నక్సల్బారీలో చారు మజుందార్, కాను సన్యాల్, ఎవరు ఇంకోతను ఉన్నాడు జంగల్, వీళ్ళందరూ తీసుకొచ్చారు, బాగానే ఉన్నది. ఆ స్టేజ్ వేరు, వేళ వేరు, చాలా మార్పులు తీసుకొచ్చారు. భారతదేశంలో ఉన్న విశేషం ఏంటంటే ఏది వచ్చినా ఒక 5-6 సంవత్సరాలు లీడ్ టైం ఉంటుంది పట్టుకోవటానికి. ఖాళిస్తాన్ ఇష్యూ వచ్చింది, ఆ 82లో స్టార్ట్ అయ్యింది. ఒక 10 సంవత్సరాలు పట్టింది దాన్ని అణచేయటానికి. ఇండియన్ గవర్నమెంట్ అంటే ఇక్కడ స్టీల్ ఫ్రేమ్ ఉన్నది. స్టీల్ ఫ్రేమ్ అంటే సగం దేశం బ్రిటిష్ కింద, సగం దేశం 500 రాజ్యాల కింద ఉండేటప్పుడు కూడా స్టీల్ ఫ్రేమ్ అడ్మినిస్ట్రేషన్ డెవలప్ చేశారు. ట్రావెన్కోర్ అవునే, మైసూర్ అవునే, మిగతా రాజస్థాన్లో అవునే. ఆ ఫ్రేమ్ అర్థం చేసుకున్నారు చాలా వరకు. ఇప్పుడు మిగిలింది ఏంటి, కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఆ ఫారెస్ట్ ప్రాజెక్ట్స్ గురించా, దేని గురించా, పొలిటికల్ డామినేషన్ గురించా ఉంటాయి. తర్వాత ఎక్కువ పాపులేషన్ కూడా వదిలేస్తున్నారు కదా రూరల్ ఏరియాలో. సిటీస్కి వస్తున్నారు, టౌన్స్కి వస్తున్నారు. పాపులేషన్ తగ్గిపోయింది ఆ ప్రాంతాల్లో. తప్పకుండా గవర్నమెంట్ చేస్తారా, ఎలా చేస్తారో మన చేతిలో హక్కు లేదు. కానీ చేంజ్ చేయలేదు, ఆ ఇష్యూస్ అడ్రస్ చేయలేదంటే ఆశ్చర్యపోతా. ఎందుకంటే కళ్ళారా చూసా, అనుభవించాం, మంచి వచ్చేటకో. అది చాలా చేంజ్ వచ్చింది. ఎక్కడా లేదు ఇలాంటి లాస్. ఎక్కడా ప్రపంచంలో, అమెరికాలో లేదు, ఎక్కడా లేదని చెప్తున్నా. అలాంటి లాస్ తీసుకొచ్చారు మన గవర్నమెంట్. చాలా విశేషంగా ప్రోగ్రెస్. ప్రజల భాగస్వామ్యం తగ్గడానికి కారణం చెప్తున్నా. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అంటలేదు. ప్రజల భాగస్వామ్యం తగ్గడానికి కూడా మిగిలింది అక్కడక్కడ సిచ్యువేషన్ మిగిలింది. ఛత్తీస్గఢ్ అనుకోండి, ఆంధ్రాలో కొన్ని చోట్ల అనుకోండి, ఆ దండకారణ ఏరియా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిసే గోదావరి వ్యాలీ అనుకోండి. తప్పకుండా అడ్రస్ చేయాలి, అన్ని చూడాలి, ఇంకా బాగా చేయాలి, అందరినీ లేపాలి. నేను ఒక రూరల్ ఏరియా అంటలేదు, అర్బన్ పూర్ను కూడా చూడాలి. అర్బన్ పూర్ అంటే కనపడరు మనకి. హైదరాబాద్లో, విశాఖపట్నంలో, మెడ్రాస్లో పేదవాళ్ళు కనపడరు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడో దాక్కుంటారు. వాళ్ళని కూడా చూడాలి. సో నేను అది లెక్క పెడతలేదు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదని ఆయన అన్నట్టుగా, సచిన్ గారు అన్నట్టుగా ఒప్పుకుంటా. ఇట్ హ్యాస్ టు బి ట్యాకిల్, ఇట్స్ బీయింగ్ ట్యాకిల్. అండ్ ఒక్కోసారి కొన్ని విషయాలకి ట్యాకిల్ చేయలేకపోతున్నారు, కానీ ఇప్పుడు చేస్తున్నారా, ఏం చేస్తున్నారు. కానీ లా మార్పు అనేది లేదంటే ఐ కెనాట్ అగ్రీ. కల్లారా చూసా ఎంత లాస్ తీసుకొచ్చారు, ఎంత చేంజ్ తీసుకొచ్చారు. తప్పకుండా మంచిది, చెడదంటలేదు, టైం పడుతుంది. ఎందుకంటే భారతదేశంలో ఒకసారి ఎక్కాక
ఆ రక్తం నుంచి బయటికి తీయడం చాలా కష్టం, కష్టం అవుతుంది. చాలా కష్టం. Yes. ఒక అన్నప్పుడు లాస్ట్ సెంటెన్స్, ఎస్ ఎస్ ఇది ప్లీజ్. ఎప్పుడైతే చైనాకి మనకి ఓపెన్ విరోధం వచ్చిందో, చైనా కూడా వీళ్ళు ఫైనాన్స్ చేయటం, విశేషంగా చేయటం, రక్షణ ఇవ్వటం, దాయటం, ఇవన్నీ చేయటం జరిగింది. ఇప్పుడు టెక్నాలజీ అన్నారు మీరు ఒక మాట, టెక్నాలజీ వచ్చాక పెట్టేస్తారు. వాళ్ళు వాడే ఫోన్లు, వాళ్ళు ఉన్న ఫ్యామిలీస్ ఎక్కడ ఉన్నారో వాళ్ళని ట్రేస్ అవుట్ చేస్తారు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే వాళ్ళు ఎక్కడ ఉన్నారో అందరికి తెలిసిపోతారు. సో అవును. చేంజ్ వచ్చింది, ఇంకా జాగ్రత్తగా చేయాలి. దేశానికి ఇది ఒక ప్రాబ్లం, తప్పకుండా మార్పు కావాలి. కేర్ఫుల్గా చేస్తున్నారని నేను భావిస్తాను. రైట్. రెడ్డర్ గారు, ఇక్కడ టెక్నాలజీ వినియోగం కానివ్వండి, లేకపోతే నేను మొదట్లోనే అడిగిన ప్రశ్న, ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేస్తుంటే వన్ సైడెడ్ ఎన్కౌంటర్స్ ఎక్కువ జరుగుతున్నాయి. వాళ్ళని క్లియర్గా ప్లాన్ చేస్తున్నారు, రౌండప్ చేస్తున్నారు. కంపారిటివ్లీ గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ వెపన్స్ వాడుతున్నారు, అడ్వాన్స్ టెక్నాలజీని వాడుతున్నారు. ఇలా ఉపయోగించి ఇవాళ మావోయిస్టులను మట్టుబెడుతున్నారని ఒక మాట అయితే వినిపిస్తుంది. సో ఏంటి ఆ చేంజ్ వల్ల నిజంగానే ఆ ప్రజల్లో కూడా చేంజ్ వచ్చే అవకాశం ఉందంటారా? మావోయిస్టు పార్టీకి సంబంధించి ఈ స్థాయిలో భారీగా వాళ్ళకి నష్టం జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు ఏమైనా పందాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందంటారా? డెఫినెట్ గా మార్చుకోవాలి. రెడ్డర్ గారు, క్రితం చారు ముజుందార్ రెడ్డర్ గారు, మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ప్రారంభించినటువంటి సమస్యలు ఇప్పుడు లేవండి. 1967లో ఉన్న సమస్య ఇవాళ లేదు. చాలా వరకు ప్రభుత్వాలు కొంతవరకు అడ్రస్ చేశారు. రెడ్డర్ గారు, మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. వ్యత్యాసం ఉందో అదే విధంగా వాళ్ళు అసలు ఎక్కడైతే అడ్రస్ చేయలేకుండా పోయినారో, హలో, అడ్రస్ చేయలేకుండా పోయినారో అక్కడ డెఫినెట్ గా కొంచెం నక్సలైట్ ప్రాబ్లం ఉంది. ఒకటి మీరు చెప్పారు టెక్నాలజీ. ఎస్, టెక్నాలజీ ఈజ్ డెఫినెట్లీ రెడ్డర్ గారు, మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టు, మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఒక్కసారి అమెరికాకు ఎక్కడో పోయినప్పుడు పిల్లలు ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో మీ దగ్గర సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది. రెడ్డర్ గారు, ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. అంతలో నేను ఒకసారి